నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. చైనాకు అమెరికాకు ఒక రకంగా చైనా పైన అమెరికా ఆధారపడుతున్నది. మనం వినడానికి ఆశ్చర్యకరమైనటువంటి వార్తనే కావచ్చు, కానీ యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి పరికరాలు ఇవన్నీ చైనానే ఇవ్వాలి వాళ్ళకు. ఎంత అగ్రరాజ్యం అని అంటున్నాం కదా, అయినా చైనా మీద అమెరికా ఆధారపడుతున్నది. ఒకటి ఆర్థికపరమైనటువంటి బాండ్ల రూపంలో కొనడానికి జపాన్, చైనానే ముందు. వాళ్ళే కొంటున్నారు. లక్షల కోట్ల రూపాయల బాండ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అమెరికా. అయినా ఈ వీరత్వాలు, వీళ్ళు ప్రదర్శనలు ఎట్లుంటాయంటే విమర్శలు జనానికి చూడ. అసెంబ్లీలో తిట్టుకుంటారు నాయకులు, క్యాంటీన్లో కలుసుకొని బాగున్నావా అంటారు. అట్లా చైనా, అమెరికా కూడా అంతే. ఈ బెదిరింపులు ఇవన్నీ ఎన్నైనా ఆధారపడ్డది అమెరికా చైనా పైననే. ఇది ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని రహస్యాల్లో ఇది ఒక రహస్యం. అయితే ఈయన ఏమంటుండే, అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఇదే క్రమంలో హార్మోజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అగ్రరాజ్యం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాడు. పశ్చిమ ప్రపంచంలో శాంతి స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని డాంగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలు నిశితంగా గమనిస్తున్నామన్నారు. హార్మోజ్ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తుందన్నారు. ఈ వ్యవహారాల్లో ఇతరులు, అంటే అమెరికాను ఉద్దేశించి, జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని గట్టిగా హెచ్చరించారు. జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక యుద్ధం ముగించే విషయంలో చైనా విదేశాంగ శాఖ తన మద్దతును పునరుద్ఘాటించింది. హార్మోజ్ భద్రతపై ఆందోళన లేవనెత్తింది. ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చింది. హెచ్చరిక దాకా వచ్చిందంటే ఎంతగా అమెరికా డిపెండ్ అయ్యింది, ఆధారపడి ఉంది. ఒకవేళ చైనా తమ బాండ్లను అమ్ముకుంటే అమెరికా ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బతింటాయి. కొన్న బాండ్లను వాళ్ళు అమ్ముకుంటే మళ్ళా అవి కట్టలేక చేయలేక ఆర్థిక మూలాలు మొత్తం అమెరికా కుప్పగొల్పుతుంది. తనకు ఇరాన్కు ఉన్నటువంటి సంబంధం మధ్యలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అమెరికా. జలసంధి మార్గంలో మాకు స్వతంత్రంగా హాయిగా వచ్చేస్తున్నాయి రవాణా పడవలు, వాటిని ఏమైనా బంద్ చేసి ఇటు గొల్లెం పెడతా అంటే మాత్రం ఊరుకోము. ఇప్పటికీ ఇరాన్ చేస్తున్న యుద్ధంలో కీలకమైన భూమిక రష్యా, చైనానే అందిస్తున్నాయి. ఎక్కడ సౌదీలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు సౌదీ కంట్రీస్లలో పెట్టిన సంస్థల మీద ఎక్కడ పక్కకు పోకుండా క్షిపణులు డైరెక్ట్ వచ్చి పేలినాయంటే ఎంత టార్గెట్ ఛేదిస్తున్నాయంటే దాని వెనుక రష్యా అండ్ చైనా ఉన్నది. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి రహస్యం. విషయం తెలుసు అందరికీ, కానీ డిపెండ్ అయ్యిందని మాత్రం అందరికీ తెలియదు. మూలాలు మొత్తం ఆధారపడే వ్యవస్థ అగ్రరాజ్యం అమెరికా, చైనా పైనే ఆధారపడ్డది. ఈ హెచ్చరికలు ఇవన్నీ ఒకవేళ నిజంగా వాళ్ళ మీద కోపంతో వీళ్ళు ఏమైనా చేస్తే అమెరికా ఆగమే. ఇప్పుడు జలసంధి దగ్గర మళ్ళీ మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మళ్ళేమో చర్చలు మొత్తం నింపారు. ఆర్మీ నిండింది, షిప్పులు వచ్చినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి, యుద్ధ విమానాలు వచ్చినాయి. ఈ జలసంధి దగ్గర మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు. వీళ్ళు కూస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ ఏమంటలేదు, ఇజ్రాయిల్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. అమెరికా మళ్ళీ ఇక్కడెక్కడైనా పరాజయం అయితే ప్రపంచంలో తలెత్తుకునే పరిస్థితి అమెరికాకు లేదు, ఫెయిల్ అయితే. కానీ ఏమున్నాయి అక్కడ జలసంధిలో, ఎటువంటి ఉన్నాయో కూడా ఎవరికి అంత చిక్కదు. మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలను పెట్టారు. అది ఇరాన్ రాదు ముందుకు, ఇరాన్ వస్తేనే కదా. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిగా మీడియేటర్గా ఉండి టై కోట్ వేసుకొని వాడు వచ్చే కదా ప్రధాని. ఏమైంది? ఏం లేదు, వాడు పెట్టింది తిన్నారు, చర్చలు విఫలం అన్నట్టు పోయారు. అంతే. వాడు మీడియేటర్ అని ఒక బ్రోకర్ మీడియేటర్ అని గొప్ప చెప్పుకుంటే ఏం లాభం?
చర్చలు విఫలమైపోయాయి. ట్రంప్ దుమ్ము దులిపిండట. ఏం పని చేస్తున్నా నువ్వు, నీకేదో ఇద్దరు కూర్చుండబెట్టి మాట్లాడతావంటే ఆయన ఎటు కాకుండా చేస్తావని ట్రంప్ దొబ్బులు దొబ్బిండాడు వాడిని. తిట్టడా మరి వాడా? మీడియేటర్ అంటే ఇండియా, మన దేశం, మన నాయకులు వాళ్ళు మధ్యవర్తి అంటే, వాడు బ్రోకర్ని పట్టుకొని వాడికి పెద్ద పదం మీడియేటర్. ఏమే జీరో. పాకిస్తాన్ పరువు తీసి పడేసిండాడు, సముద్రంలో కలిపిండు. ఏమంటారు ప్రేక్షకులారా? చైనా హెచ్చరికలు అమెరికా వింటదా? ఎందుకంటే ఒక రకంగా ఆధారపడ్డది కాబట్టి చైనాకి ఏమీ ఇబ్బంది రాకుండా హార్మోజ్ జలసంధిలో వాళ్ళ పడవలను పంపిస్తుందా, లేకుంటే వాళ్ళ కూడా ఏమైనా గొల్లెం పెడుతుందా? అసలు యుద్ధం అవుతుంది హార్మోజ్ జలసంధిలో, లేకుంటే తోక ముడుచుకొని వెళ్ళిపోతారా అమెరికా? వీటి మీద దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.